ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి శశిధర్ రెడ్డి గారు, పి రాజేష్ కుమార్, ఆల్రెడీ ఇట్ ఇస్ మెన్షన్, సారీ, ఏ శ్యామ్ మోహన్ గారు వచ్చారు. తెలుగుదేశం నుండి రావుల చంద్రశేఖర్ గారు, గంధం గురుమూర్తి, బోత్లా శ్రీనివాస్ గారు వచ్చారు. సో ఇట్ వాజ్ అ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ డిస్కషన్. వాళ్ళు కూడా మీతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆఫ్ కోర్స్ టీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయలేకపోయారు. తర్వాత మన ఇంకా ఇతర పార్టీలు కూడా, ఎన్సిపి కూడా మన స్టేట్లో ఉంది, వైఎస్ఆర్సి ఉంది, అండ్ బీజేపీ ఆల్సో కుడ్ నాట్ కమ్. బట్ వీ హ్యావ్ ఇంటరాక్షన్స్ విత్ దెమ్. ఇవాళ ఒక వర్క్షాప్ లాగా పెట్టాము. మెయిన్ పర్పస్ వాజ్ దట్ ఈ నామినేషన్ ప్రాసెస్ తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో మేము ఏమేం చేస్తాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టరల్ రోల్ 25th మేము సప్లిమెంట్ పబ్లిష్ చేస్తాము. తర్వాత ఎట్లా ఎప్పుడు నుండి మేము ఫోటో ఓటర్ స్లిప్ పంచడానికి కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. తర్వాత ఎపిక్ కార్డ్స్ ఎప్పుడు వరకు వస్తాయి, ఏఎస్డి ప్రిపరేషన్, ఈవీఎంస్ గురించి, అదేవిధంగా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి ఎక్సైజ్ గురించి ఎట్లా చేస్తున్నారు చూడండి. జనరల్గా పొలిటికల్ పార్టీలో ఒక డౌట్ ఉంటుంది, విత్ ఎనఫ్ ఇస్ నాట్ బీయింగ్ డన్. ఇవాళ కూడా ప్రొడక్టివ్ డిస్కషన్ జరిగింది అండ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ కూడా నోట్ చేశారు సమ్ ఆఫ్ ది సజెషన్స్. అదేవిధంగా స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ గారు కూడా వచ్చి చెప్పారు. నామినేషన్ ప్రక్రియ గురించి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఫోటోలు, మీరు ఇప్పుడు క్యాండిడేట్స్ ఫోటో, మేము బ్యాలెట్ పేపర్ మీద ఫోటోస్ పెడతాం. ఆ ఫోటోస్ ఏ సైజ్కి ఉండాలి, ఏంటి అంటే క్యాప్ షుడ్ నాట్ బి వోన్, హ్యాట్ షుడ్ నాట్, ఫేస్ షుడ్ నాట్ బి కవర్డ్. దాంట్లో ఏమి రిక్వెస్ట్ ఫర్ ఓట్ ఎట్లా అంటే ఇట్లా నమస్తే చేస్తూ అంటే ఫోటో రాకూడదు. ఇట్ షుడ్ నాట్ బి హ్యావింగ్ ఎనీ సింబల్, ఖండువా ఇవి అన్నీ పెట్టకూడదు. సో దీస్ పాయింట్స్ వేర్ క్లారిఫైడ్ వన్స్ అగైన్. ఫామ్ 26 గురించి డిస్కషన్ జరిగింది. మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను, ఇవి అన్నీ అంటే మీ ద్వారా ఇంకా 4-5 days ఉన్నాయి నామినేషన్ ప్రాసెస్కి. ఆల్ ది క్యాండిడేట్స్కు కూడా చేరాలి. అంటే దీస్ మెసేజ్ షుడ్ గో టు ఎవ్రీబడి, బికాస్ రిజెక్షన్ ఆఫ్ అ నామినేషన్ ఈజ్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. పొరపాటు అయితే వీ రిజెక్ట్ ది నామినేషన్ అండ్ సమ్ క్యాండిడేట్ హూ హెస్ వర్క్ వెరీ హార్డ్ టు రీచ్ దేర్ మే మిస్ అన్ ఆపర్చునిటీ. సో ఇవి అన్ని డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. It was a fruitful and healthy discussion. All the political parties చివరికి చెప్పారు it was a good exercise and ఇట్లా ఫ్రీక్వెంట్గా చేయాలి. మోడల్ కోడ్ మీకు తెలుసు మన రాష్ట్రంలో నడుస్తుంది. సో ఈ రోజుకి అయితే యాజ్ ఆఫ్ నౌ 10th నుండి ఈరోజు దాదాపు 10 days అవుతున్నాయి. ఈ పీరియడ్లో మేము 11,02,95,318 రూపీస్కి వర్త్ టోటల్ సీజర్ ఉంది. దాంట్లో క్యాష్ 5.86, నార్కోటిక్స్ 2.38, లిక్కర్ 85 lakhs అండ్ అదర్ కాంట్రాబ్యాండ్ 1.93 crores. సో టోటల్గా 11.02 ఇప్పుడు వరకు ఫిగర్స్ రిపోర్టెడ్ ఉన్నాయి. సారీ సార్, others 1.93 crores. తర్వాత C-Vigil is now being used well in our state. ఇప్పుడు వరకు C-Vigil మీద 328 కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ 328లో 3 are kept pending. 3 are pending. I do not have the details of why they are kept pending. అది ఇప్పుడే నాకు కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడు నుండి పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి మేము పరిశీలించిస్తాము. యాజ్ ఐ మెన్షన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్కలేటెడ్. ఈ C-Vigilలో ఒకసారి లోడ్ చేస్తే కంటిన్యూస్గా ఆల్ ది వే అప్ టు ఈసీఐ వరకు మానిటరింగ్ ఉంటుంది. C-Vigil గురించి కూడా పొలిటికల్ పార్టీస్కి చెప్పాము. ఇండివిజువల్ కంప్లైంట్స్ కాకుండా వాళ్ళ కార్యకర్తలు లేకపోతే సీనియర్ లీడర్స్ ఎక్కడైనా అంటే ఇలాంటి మీకు ఇన్సిడెంట్స్ దొరికితే యూ కెన్ టేక్ అ ఫోటోగ్రాఫ్ ఆర్ యూ కెన్ సెండ్ అన్ SMS రిపోర్టింగ్ ఇట్. హైయెస్ట్ నంబర్ ఆఫ్ C-Vigil కేసెస్ ఆర్ ఇన్ నిజామాబాద్, 75 అక్కడ ఉన్నాయి. కండక్ట్ ఆఫ్ నామినేషన్స్లో ఇప్పుడు వరకు వైలేషన్స్ ఏమి మా నోటీస్కి రాలేదు. బేసిక్ 100 meters డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, 3 vehicles కాన్వాయ్లో ఉండాలి, 5 లోపలికి రావాలి.
ముఖ్యంగా మళ్ళా చెప్తున్నాను, ఫామ్ 26లో ఏ కాలమ్స్ బ్లాంక్ పెట్టకూడదు. సో ఇవి అన్నీ అంటే దీని గురించి ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లం లేదు. ఇంకొకటి అంటే రాబోయే రోజుల్లో క్యాంపెయినింగ్ ఇంకా పెరిగిపోతుంది. అంటే ఆల్ ది క్యాండిడేట్స్ విల్ బి అవుట్ ఇన్ ద ఫీల్డ్ 25th 28th తర్వాత మనకు నామినేషన్ ప్రక్రియ ఫైనలైజ్ అయిన తర్వాత 14-15 days క్లియర్ క్యాంపెయినింగ్కి టైం ఉంటుంది. సో ఒకటి నేను అందరూ అంటే పార్టీ కార్యకర్తలతో పార్టీలతో అంటే కోరుతున్నాను, ఈసారి మన క్యాంపెయినింగ్కి క్లీన్గా పెట్టాలి. సో యూనియన్ గవర్నమెంట్ నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ నుండి తర్వాత ఈసీఐ సైడ్ నుండి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవాయిడ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్, పాలిథీన్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ క్యాంపెయిన్ మెటీరియల్స్. క్యాంపెయిన్ మెటీరియల్స్ కోసం ప్లాస్టిక్ కానీ పాలిథీన్ కానీ, ఈ ప్లాస్టిక్కి అంటే కొన్ని అయితే ఒక సర్టెన్ థిక్నెస్ తర్వాత ఇట్ కెనాట్ బి రీయూజ్డ్ అగైన్. సో అవి అన్నీ అంటే ఉంటుంది. దయచేసి అందరితో కోరుతున్నాను, దయచేసి ప్లీజ్ డూ నాట్ యూజ్ సచ్ మెటీరియల్ బికాస్ దీస్ ఆర్ అగైన్ డంప్డ్ అండ్ ఈ మన మొత్తం పొల్యూషన్కి యాడ్ చేస్తుంది. సో బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ వాడాలి. పేపర్ ఈజ్ అ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, only eco-friendly substances should be used for preparing campaign material. క్యాంపెయినింగ్ కి ఇంకొకటి మోడల్ కోడ్ కింద 10 PM తర్వాత లౌడ్ స్పీకర్ వాడడానికి పర్మిషన్ లేదు. ఉదయం 6 గంటల వరకు మళ్ళా రాత్రిలో, సో దట్ పీపుల్ కెన్ రెస్ట్. 10 to 6 నైట్ టైంలో మార్నింగ్ వరకు ban undi. So I request all political parties when they are campaigning to adhere to this guideline, use green material, keep our campaigning clean. Party in power ki malli ministers must not use official vehicles and other official machinery on visits related to election work. హెలిప్యాడ్స్ ఇలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్కి ఎట్లా ఏ రేట్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఇస్తున్నాము అదేవిధంగా ఆల్ పార్టీస్కి ఇస్తాము. సో దట్ ఈస్ నౌ విచ్ దే ఆర్ యూజ్డ్ బై పార్టీ ఇన్ పవర్, అదర్ పార్టీస్ ఆర్ ఆల్సో అలౌడ్ టు యూజ్. ఒక ఇవాళ పొలిటికల్ పార్టీస్ వర్క్షాప్లో ఒక పేపర్ చూపించారు దట్ చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఒక సీనియర్ పార్టీ లీడర్కి క్రిటిసిజం జరిగింది. ఇలాంటి క్రిటిసిజమ్స్ చేయకూడదు. యాక్చువల్లీ దట్ ఈస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, కానీ రిప్రజెంటేషన్ ఏం వచ్చింది, ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. బట్టి నేను చర్య తీసుకోవాలి. నేను ఎంసీసీ సెక్షన్కి మార్క్ చేశాను. వేర్ యాజ్ రిక్వైర్డ్ వీ విల్ టేక్ యాక్షన్. ఆర్ పేపర్లో ఒక వర్డ్ వాడారు విచ్ ఈస్ నాట్ కరెక్ట్. Yes, it is. The paper is also related to AP. I mean, once it is action is taken, నేను మీకు చెప్తాను. కానీ ఇవాళ దృష్టికి వచ్చిన పాయింట్ ఏంటంటే, ఇట్లా ఈ లాంగ్వేజ్లో చేస్తే యూ విల్ అట్రాక్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ యూ విల్ బి ఆన్సరబుల్. మాస్క్స్, చర్చ్, టెంపుల్ లేకపోతే గురుద్వారా ఏదో ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్కి మీరు క్యాంపెయినింగ్ కోసం వాడకూడదు. ఇంకొకటి చాలా ముఖ్యమైన, ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం డిఫెన్స్ పర్సనల్కి మీ పబ్లిసిటీ కోసం వాడకూడదు. యూ షుడ్ నాట్ బి యూజింగ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ దేర్ అచీవ్మెంట్స్ ఆర్ దేర్ బ్రేవరీ మీ పార్టీకి మీ క్యాంపెయినింగ్ కోసం మీరు వాడకూడదు. అందరికీ తెలుసు, బ్రైబింగ్, ఇంటిమిడేటింగ్ ఆర్ మేకింగ్ అపీల్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియస్ కాస్ట్ ఎట్సెట్రా not only model code kinda violation undi, but it is also matter for election petition. ఇది సి విజిల్లో రికార్డ్ అయితే లేకపోతే ఎవరి దగ్గర రికార్డ్ అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే గెలిచిన క్యాండిడేట్కి కూడా డిబార్ చేయడానికి అవకాశం ఉంటుంది. పోయినసారి మీరు సోషల్ మీడియా గురించి ఏం జరుగుతుందని అడిగారు, ఎట్లా చేస్తున్నాం. నేను చెప్పాను మీకు, ఒక కంపెనీ అపాయింట్ అయింది, ఇక్కడ మేము టెక్నాలజీ వాడుతున్నాము. సో 2 things. ఒకటి, మన ఎంసీఎంసీ కమిటీలో మీడియా మానిటరింగ్ అండ్ సర్టిఫికేషన్ కమిటీలో కూడా ఒక సోషల్ మీడియా ఎక్స్పర్ట్ ఐటీ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ మాధవచారి ఉన్నారు. సెక్రటరీ ఐటీ వారికి ప్రపోజ్ చేశారు. ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి.
ఇంటర్మీడియట్ టెక్నాలజీస్లో ఎక్స్పర్టీస్ ఉండాలి. సో అవన్నీ చూసుకొని మేము ఈయనకి అపాయింట్ ఇచ్చాము, కోఆప్ట్ చేసాము మన మీడియా కమిటీలో. ఈయన చూస్తారు ఆల్ ది మీడియా రిలేటెడ్ ఇష్యూస్, ఈయన ఎక్స్పర్ట్గా మాకు గైడ్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు వరకు ఈ టెక్నాలజీ ద్వారా మేము 53 ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎంసీసీ వయలేషన్ ఐడెంటిఫై చేశాము. ఈ 53 ఇన్స్టెన్సెస్ సోషల్ మీడియాలో జరిగినాయి. ఈ 53కి నోటీసెస్ ఇస్తున్నాము. మీ ద్వారా పొలిటికల్ క్యాండిడేట్స్కి, వాళ్ళ వెల్ విషర్స్కి అందరికీ తెలియచేస్తున్నాను, మీరు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేస్తారు దానికి కూడా ప్రీ సర్టిఫికేషన్ కావాలి.